మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. ప్రియులరా, మరి ఒక ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రతి ఉదయకాలమున మనం వాక్య ధ్యానములను కలిగి ఉంటున్నాము. ఈ ఉదయకాలమును కూడా మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియులరా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసం గురించి అనేక విషయాలను మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ప్రియులరా, ప్రత్యేకంగా ఈరోజు గత కాలమందలి దేవుడు చేసినటువంటి కార్యములను మరిచిపోకూడదు. అనగా ఇంతకుముందు దేవుడు ఏ ఏ కార్యాలు మనకు చేశాడో వాటిని మరిచిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 31, 32 వచనాల్లో చూస్తాం. అంటే సజీవులకు దేవుడు అంటే ఏంటి? ఆయన ఎటర్నల్ గాడ్, శాశ్వతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఆయన. కాబట్టి అంతకుముందు ఫాస్ట్ కార్యాలు చేసేసాడులే, ఇంకంతే, ఇప్పుడు లేదులే అనుకోవటానికి లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడతాడు. మోషే అడుగుతాడు, నువ్వెవరో ప్రభా అని అడిగినప్పుడు నీ పేరేంటి అని తెలియజేసినప్పుడు నేను ఉన్నవాడును అనువాడును అని అంటాడు. మీ పితరుల దేవుడును అని అంటాడు. అనగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అని అడ్రస్ చేసుకుంటాడు. దేవుడు అనేక కార్యములను చేసిన విధానాన్ని బట్టి వారైతే జ్ఞాపకం అనేది తెచ్చుకోలేకపోయారంట. 78వ కీర్తనలో మనం 41, 42 వచనాలను ఒకసారి మనం చదువుకున్నట్టయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైన వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులు తన సూచిక్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇజ్రాయేలీలను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేసి 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని పోషించాడు. వారికి నీరు లేకపోతే నీరిచ్చాడు, ఆహారం లేకపోతే పరలోకపు మన్నానిచ్చాడు. వారికి పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగా నుండి వారిని నడిపించాడు. మరి అలాంటి ఎన్నో గొప్ప కార్యాలు, శత్రు రాజ్యాల నుండి వారికి విమోచించాడు, వారిని విడుదల చేశాడు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారికి చూపించాడు. కానీ వారు మర్చిపోతూ ఉన్నారు. మన జీవితంలో మనం కూడా ఇంతకు మునుపు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మనకు చేశాడు, వాటిని మర్చిపోవద్దు. ఉదాహరణ, ఎలీషా దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు ఆయన ఏలియా దేవుడా అని అంటున్నాడు. అనగా దేవుణ్ణి ఆ ఏలియా టైంలో చేసిన కార్యాలని ఈయన గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి ఏలియా టైంలో ఆ దుప్పటి వేసి ఆ యోర్దాను నది 2 పాయలుగా చీలిన విధానం బట్టి ఏలియా దేవుడు కనుక ఏలియా చేసిన కార్యం నాకు చేయని చెప్పినప్పుడు ఆయన కూడా దుప్పటి చాపినప్పుడు యోర్దాను నది 2 పాయలుగా చీలటం మనం చూస్తాం. ప్రియులారా, ఇంతకు మునుపు జరిగిన కార్యాలను బట్టి మనం వాటిని ముందుకు తీసుకొస్తూ మనం కూడా ఆ కార్యాలను దేవునికి ఇంకోసారి దేవా నువ్వు కార్యాలను మరి చేసిన దేవుడు అని జ్ఞప్తికి తీసుకొస్తూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకనే మరి హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల లిస్టు ఉంది. ఎన్నో గొప్ప కార్యాలు. మొట్టమొదట మరి శ్రేష్టమైన బలి అర్పించినటువంటి హేబేలు నుంచి ప్రారంభం అవుతుంది భక్తులు, విశ్వాస వీరుల యొక్క చరిత్రలు, వారు దేవుని కొరకు చేసిన కార్యములను. మరి మోషే అయితే మరి దేవుని ఇల్లంతట్లో నమ్మకం ఉన్నట్లు తద్వారా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇందుకు ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకున్నటకు ఇష్టపడలేదు, లేదా రాజు అవటానికి ఇష్టపడలేదు. కానీ ఆయన మరి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు, త్యాగం చేశాడు. కాబట్టి ఇలాంటివన్నీ మనం త్యాగం చేయాలి. తద్వారా మునుపు జరిగిన క్రియలను మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అప్పుడు విశ్వాసంతో మన విశ్వాసం ఇంకా వృద్ధి అవటానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు అంతకుముందు మరి కొన్ని అద్భుతాలు చేశారు. 5 రొట్టెలు 2 చేపలు
5,000 మంది పైనే పంచినట్లు మనం చూస్తాం. ఈ కార్యాలను మరి ఎన్ని మిగిలినవి ఎంత అనేది ప్రభువారు వారికి గుర్తు చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోబు కూడా అంటాడు, యోబు 42వ అధ్యాయంలో 2వ వచనంలో, నీవు సమస్త క్రియలను చేయగలవని నేను తెలుసుకుంటేనే అన్నాడు. ఆ మాట ఎప్పుడు చెప్పాడండి? తనని డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఇచ్చే ముందు, అనగా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చే ముందు ఈయన నమ్మి ఆ మాట దేవుడితో అన్నాడు. తర్వాత యోబును చూస్తాం, ఆయన్ను రెట్టింపుగా ఆశీర్వదించినట్లు మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి అలాంటి విశ్వాసం మనం కూడా ఉండాలి. అంతకుముందున్న దేవుడు చేసిన క్రియలు మర్చిపోకూడదు. ఇజ్రాయేలీల పట్ల కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. వారు మర్చిపోయారు, దేవుణ్ణి శోధించారు. మనం ఆ రీతిగా ఉండకూడదు. దేవుణ్ణి మరి విశ్వాసంతో మనం నమ్మాలి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అని మనం విశ్వసించాలి. అప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగటానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే మరి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా, వారిని ఆశీర్వదించిన దేవుడు నాయన. మరి అబ్రహామును బట్టి తన కుమారుని ఇస్సాకు విశ్వసించాడు. తద్వారా ప్రభా మరి అబ్రహాము ఇస్సాకు విశ్వాసాలను బట్టి మరి యాకోబు విశ్వసించాడు. తద్వారా ఆయన కూడా ఎన్నో గొప్ప కార్యములు చూడగలిగాడు నాయన. మేము కూడా మా పితరులైన వారి చేసిన కార్యములు మేము చూసినప్పుడు నాయన అవి మేము తెలుసుకుని నిజంగా గొప్ప దేవుడివై, మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు అని మేము విశ్వసించి, అవును అంతేకాదు మా ముందు అనేక కార్యాలు మీరు చేశారు, మీ విశ్వాసంతో నమ్మి అయా మీ కార్యముల విషయంలో ముందుకు కొనసాగటానికి విశ్వాసంతో ప్రార్థన చేస్తే కార్యములు చేయగలిగిన దేవుడని అలాంటి విశ్వాసాన్ని మాకును ప్రసాదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమనుకున్న సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించునుగా. ఆమేన్. వందనాలు అందరికీ. ప్రియమైన పిల్లారా, మరే కొద్ది కాలాన్ని మనందరం కలుసుకున్నాం. అప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.